చిత్తూరు జిల్లా రేణిగుంటలో రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ లో అప్రెంటిస్ గా పనిచేసే ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్స్ కంప్లీట్ చేసి అప్రెంటిస్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయకుండా నిలిపివేయడం తగదని అన్నారు. దీన్ని ప్రశ్నిస్తే ఆర్ఆర్సీ పరీక్ష రాయాలని, అందులో 20% రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతుండడం అన్యాయమని అన్నారు. 2004 జీవో ప్రకారం అప్రెంటిస్ విధానంలో పనిచేసే వారిని రెగ్యులరైజ్ చేసేందుకు రైల్వే జీఎం కు అధికారాలు ఉన్నాయని, అయితే 2016లో మోడీ ప్రభుత్వం జీవోను మార్చి ఆర్ఆర్సీ ఎగ్జామ్ రాయాలని చెప్పిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే 2016 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నా పేరు ఎం గజేంద్రవర్మ సార్. నేను సిఆర్ఎస్ తిరుపతిలో యాక్ట్ అప్రెంటిస్ చేశాను 2009 to 2011 సార్. మాకేమంటే ఇప్పుడు కొత్తగా పెట్టారు సార్. 2004లో ఉన్నటువంటి జీవోని పాస్ చేసి జిఎమ్స్కి పవర్స్ ఇచ్చి ఉన్న వేకెన్సీస్ని ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ చేసేది మా కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్. అంటే మేము ఆల్రెడీ స్కిల్డ్ అయి ఉన్నాం సార్. కాబట్టి మాకు పాత రూల్నే పెట్టుకొని దాని ద్వారానే మాకు సబ్సిడీ కలాసిగా ఇచ్చి జాబ్స్ ఇవ్వాల్సిందిగా, రైల్వేలో జాబ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ఏమంటే మాకు ఈ ఆర్ఆర్సీలో 20% కోటా ఇచ్చారు సార్. దయచేసి దాన్ని మాత్రం తీసేసేయండి. అంత ఇదిగా అంటే ఎంత కష్టపడుతున్నామంటే అప్రెంటిస్గా అంత కష్టపడ్డాం సార్. మేము ఆల్రెడీ 3 ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి దాంతో పాస్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆర్ఆర్సీలో ఎగ్జామ్ అంటే ఎలా సార్? ఇప్పటికే లేట్ అయింది. చాలా కష్టాల్లో ఉన్నాం. ఎంతో కష్టపడి రైల్వేలకు కష్టపడి వర్క్ చేసి ఇంకా కూడా రైల్వేలని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మాకేమంటే రైల్వేలో ఆర్ఆర్సీలో 20% తీసేసి రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ చేస్తుంటారో వాళ్ళకి ముందు 2004 జీవో ప్రకారమే జిఎమ్స్కి పవర్స్ ఇచ్చి డైరెక్ట్గా సబ్సిడీ కలాసిగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఇంకేం అవసరం లేదు సార్. ఈ ఒక్క చిన్న దీన్ని మాకు చేసి పెట్టండి సార్. నమస్కారం. ఎంతోమంది కార్మికులు ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ రాయలేని పరిస్థితుల్లో ఉన్నారు. 10th క్లాస్ అయిపోయి ఐటీఐ చేసి డైరెక్ట్గా సిఆర్ఎస్కి ట్రైనింగ్ అప్రెంటిస్లుగా వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళలో ఆర్ఆర్సీ ఉద్యోగాలు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకునే అర్హతలు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అందులో ఉద్యోగ వయసు పరిమితి పెడుతున్నారు. ఆ వయసు పరిమితిని కూడా తీసివేయాలని కోరుకుంటున్నాము. ఇందులో పెళ్ళిళ్ళు అయిన వారు, పెళ్ళి కాని వారు ఎంతోమంది ఈ ఉద్యోగాలని ఎదురు చూసుకుంటూ వేచి ఉన్నారు. దయచేసి ఈ ఉద్యోగాలను పాత పద్ధతిని అనుసరించి ఈ ఉద్యోగాలను కళాశీలుగా మమ్మల్ని తీసుకోవాలని వేడుకుంటున్నాను.